సాధారణంగా పాత రోజుల్లో ఆలయాలకి సంబంధించి ఏదన్నా ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చో, ఏ ప్రమాదమో వచ్చినో, విగ్రహాలు కనుక ఆల్రెడీ అప్పటిదాకా పూజలు అందుకుంటున్నటువంటి స్వామివార్ల విగ్రహాలు, అమ్మవార్ల విగ్రహాలలో ఏమన్నా తేడా వచ్చిందంటే, అంటే ఏదన్నా ముక్కో, మూతో ఇట్లాగా ఏమన్నా తేడా వచ్చినాయంటే అప్పుడు వాటిని ఇక పూజకి అనర్హం అని జెప్పేసి పాతి పెడతా ఉంటారు. బట్ అది ఏదో ఒకటో, రెండో వస్తుంది గానీ మొత్తం రాదు గదా! ఇప్పుడు తాజాగా బాపట్లలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. బట్టిప్రోలులో బాపట్ల శివాలయం తవ్వకాల్లో బయటపడ్డాయి వైష్ణవ విగ్రహాలు. శివాలయ తవ్వకాల్లో. అది ఇక్కడ స్పెషాలిటీ. శివాలయ తవ్వకాలలో బాపట్లలో వైష్ణవ విగ్రహాలు ప్రత్యక్షం కావడం స్పెషల్. బట్టిప్రోలులో 15 పురాతన విగ్రహాలు 1 కాదు, 2 కాదు లభ్యమైన 300 ఏళ్ల నాటి ఆలయ పునర్నిర్మాణానికి తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో 12 ఆళ్వార్ల విగ్రహాలతో పాటుగా లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ, విశ్వక్సేన విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఆ విగ్రహాల్ని వెలికి తీసి ప్రస్తుతం భద్రపరిచారు. వాటికి సంబంధించి శివాలయం కింద వైష్ణవులకు సంబంధించినటువంటి విగ్రహాలు ప్రత్యక్షం కావడం, అవి కూడా 300 ఏళ్లవి కావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.